ఇరాన్లో భారత్ అభివృద్ధి చేసిన పోర్ట్ చబహార్ పోర్ట్. చబహార్ పోర్ట్ అభివృద్ధి చేసినందుకు విధించిన ఆంక్షల ఉపసంహరణకు ట్రంప్ నిరాకరిస్తూ ఉన్నారు. సో ఎంజీరావు గారు, ఏ రకంగా అర్థం చేసుకోవాలి ట్రంప్ చర్యని? అంటే మళ్ళీ చబహార్ పోర్ట్ మీద అటాక్ చేయడానికి ఏదైనా ట్రంప్ ప్లాన్ చేస్తూ ఉన్నారా? దీని ప్రభావం భారత్ మీద ఏ రకంగా ఉండబోతోంది? 2018లో అమెరికా కాంగ్రెస్ ఒక చట్టం చేసిందనమాట. ఆ చట్టం పేరేంటంటే ఇరాన్ ఫ్రీడమ్ రిస్ట్రిక్షన్స్ యాక్ట్ అని ఒకటి తెలిసిందనమాట. ఇరాన్ అమెరికా మాట వినకపోతే, అంతర్జాతీయ చట్టాల మాట వినకపోతే ఇరాన్ అమెరికా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం న్యూక్లియర్ బాంబుని డెవలప్ చేస్తూ ఉంటే దాని మీద ఆంక్షలు విధిస్తారు. దానితో ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాల మీద కూడా ఆంక్షలు ఉంటాయి, ఆ కంపెనీల మీద కూడా ఆంక్షలు ఉంటాయి అన్నమాట. కానీ బిడెన్ ప్రభుత్వం ఏం చేసింది? జో బిడెన్ ప్రభుత్వం ఇండియా ఇరాన్లో చాబహార్ పోర్ట్ అనేది ఒకటి డెవలప్ చేసాం. చాబహార్ పోర్టు ఇది పాకిస్తాన్కి మక్రాన్ కోస్ట్కి దగ్గరలో గ్వడార్ పోర్టుకి కేవలం 120 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. ఇది ఈ పాకిస్తాన్లో చైనా డెవలప్ చేసిన గ్వడార్ పోర్టుకి. అది కూడా ఎక్కడుంటుంది గ్వడార్ పోర్టు, చాబహార్ పోర్టు అంటే గల్ఫ్, అక్కడ నుంచి ఇండియాకు ఆయిల్ వస్తుంది. కాబట్టి ఈ చాబహార్ పోర్టుని ఇండియా డెవలప్ చేసింది. ఒకటి గల్ఫ్ నుంచి ఆయిల్ రావడానికి, ఈ చైనా పాకిస్తాన్లో డెవలప్ చేసిన ఈ గ్వడార్ పోర్టుని కౌంటర్ చేయడానికి, అదేవిధంగా చాబహార్ నుంచి తర్వాత జాంజీ అని ఇటు ఆఫ్ఘనిస్తాన్కి ట్రేడ్కి, సెంట్రల్ ఏషియాతో ట్రేడ్కి, అదేవిధంగా రష్యా నుంచి నార్త్ సౌత్ కారిడార్ డెవలప్ చేయడానికి అతి పెద్ద ఆయుధమే చాబహార్ పోర్ట్ అనమాట. అంతటి విశిష్టంగా ఇండియా డెవలప్ చేసింది ఇరాన్లో. ఇరాన్ ఇండియాకి రిలేషన్షిప్కి ఇది ఒక అద్భుతమైన సంబంధ బాంధవ్యాలన్నమాట. కానీ అమెరికా ఏం చేస్తుంది? ఈ చాబహార్ పోర్టు మీద ఆంక్షలకు ఏదో తొలగించి ఈరోజు కుదరదు, ఇరాన్తో మాకు కుదరదు కాబట్టి ఇండియా డెవలప్ చేసింది కాబట్టి చాబహార్ పోర్టు మీద కూడా ఆంక్షలు విధిస్తాయని ఒక పెద్ద మిసైల్ అటాక్ చేసినట్టే చేశాడు ఈ డొనాల్డ్ ట్రంప్. ఇది భారత్కి చాలా తీవ్రమైన ప్రమాదం. ఇండో ఇరాన్ రిలేషన్స్కి చాలా తీవ్రమైన అఘాతం అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ నార్త్ సౌత్ కారిడార్ రష్యా నుంచి, సెంట్రల్ ఏషియా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే ఇండియా ట్రేడ్ ఎఫెక్ట్ అవ్వబోతుంది. పాకిస్తాన్కి ఎడ్జ్ వచ్చేస్తుంది. చైనాకి గ్వడార్ పోర్టు దగ్గర తిరుగులేకుండా అయిపోతుంది. ఎందుకంటే చాబహార్ పోర్టులో మనం ఇంకా పెట్టుబడి పెట్టలేం. ఏ కంపెనీ చేసినా దాని మీద ఆంక్షలు విధిస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అమెరికాను కాదనే కంపెనీ డెవలప్ అవ్వాలంటే అమెరికాను కాదని మనం వెళ్ళాలి. సో ఈరోజు పాకిస్తాన్కి వరం, చైనాకి వరం అమెరికా అధ్యక్షుడు చేసిన పని. కాబట్టి చాబహార్ పోర్టు డెవలప్ చేయకుండా ఆపితే ఇరాన్తో మనకి సంబంధాలు ఉండవు. ఇరాన్ అనేది చాలా ముఖ్యమైన దేశం. ఎందుకంటే ఇటు పాకిస్తాన్కి ఇటు చూడండి, ఇటు పాకిస్తాను ఈరోజు సౌదీ అరేబియా ఒక నాటో దేశం కింద ఏర్పడ్డాయి. దానికి ఎగ్నెస్ట్గా ఇరాన్ అనేది మనకి ఒక షియా ఇరాన్ దేశం అనేది చాలా ముఖ్యమైన దేశం అనమాట. ఇప్పుడు ఆ సంబంధాలు మనకు దెబ్బతింటే అమెరికాకి లాసే, ఇండియాకి లాసే. కాబట్టి ట్రంప్ చేసిన ఒక పిచ్చి పని అని చెప్పారు. అంటే ట్రంప్ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అంటారు చూడండి, ఆ టైప్ చేస్తాడు. ఏమి శత్రువు ఏం చేస్తాడో, మిత్రుడు ఏం చేస్తాడో తెలియదు అనమాట. జో బిడెన్ అద్భుతంగా కన్సిడర్ చేసి ఈ చాబహార్ పోర్ట్ అనేది అమెరికా కూడా అవసరమై ఇరాన్లో డెవలప్ చేసిన కాబట్టి ఇండియాకి ఆయన ఆంక్షలు విధించలేదు. కాబట్టి ఈరోజు ఆంక్షలు విధించాడంటే మనకు ప్రమాదం. ఇరాన్ నుంచి మనం ఎక్కువ ఆయిల్ తెచ్చుకుంటాం, అక్కడ నుంచి వస్తుంది. యూరియా దిగుమతి చేసుకుంటాం, దానివల్ల ప్రమాదంలో పడిపోయింది. సో చాబహార్ అనేది ఇండియన్ ఓషన్లో చైనాకి తిరుగు లేకుండా తయారవుతుంది. మనం చాబహార్ లేకపోతే గల్ఫ్ తీరంలో ఎక్కువ ఆయిల్ వస్తే అక్కడ ప్రమాదం ఉంది. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాబహార్ పోర్టు మీద ఆంక్షలు విధించడం అంటే ఇండియా అభివృద్ధిని అడ్డుకోవడమే, ఇండియా సెక్యూరిటీని అడ్డుకోవడమే, అటు పాకిస్తాన్కి చాలా పెద్ద వరం ఇచ్చినట్టు. అంటే ట్రంప్ చాలా పిచ్చిగా ఉన్నాడనమాట ఈ విషయంలో. కాబట్టి ఇప్పుడు మోడీ ఈ విషయం మీద బహిరంగంగా మాట్లాడకపోవచ్చు, కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాబహార్ పోర్టుకి వ్యతిరేకంగా తీసుకున్న ఈ ఆంక్షలు, ఈ పెద్ద అటాక్ అనేది ఫ్యూచర్లో ట్రంప్ ఇరాన్ పోర్టు అంటే యుద్ధం జరిగితే ఈ చాబహార్ పోర్టు మీద ఆయన మిసైల్ చేస్తారు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ లాబింగ్లో చాబహార్ పోర్టుని నాశనం చేయడం అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే పాకిస్తాన్ అజెండాని ట్రంప్ అమలు జరుపుతున్నాడు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మొన్న ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేస్తే ఈ పోర్టు మీద బాంబులు వేయలేదు, ఇజ్రాయెల్ కూడా వేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది ఇండియాది కాబట్టి ఇజ్రాయెల్ రిలేషన్స్ అనమాట. కానీ చాబహార్ పోర్టు విషయంలో మోడీ ప్రభుత్వం ఇప్పుడు అమెరికా మాట వింటదంటే ఎట్టి పరిస్థితుల్లో వినే అవకాశం లేదు. ఇప్పుడు ట్రేడ్ డీల్కి డిస్కషన్ జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో అమెరికాని హత్య చెయ్యం మనం. కానీ మనం చేసే దౌత్యం భవిష్యత్తులో ఎలా ఉంటుందంటే చాబహార్ పోర్టు మీద అమెరికా ఆంక్షలు విధించిన ఇండియా పట్టించుకోకుండా అవసరమైతే లాస్ అయినా ఈ చాబహార్ పోర్టుని కాపాడుకుంటుంది, ఇరాన్తో సత్సంబంధాలు కాపాడుకుంటుంది. ఇరాన్ నార్త్ సౌత్ కారిడార్, రష్యాతో సంబంధాలు, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్ అయిన తజికిస్తాన్, తుర్క్మిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలాంటి దేశాలతోనూ,
ఈ బాల్కన్ దేశాలతో మనకి చాలా ఇంపార్టెంట్. ఇటు ఇది బ్లాక్ సీ నుంచి పై దాకా వెళ్తుందన్నమాట. తర్వాత ఇండియా ఈ మిడిల్ ఈస్ట్ కారిడార్ కూడా ఈ చాబహార్ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అత్యున్నతమైన ఇంత గొప్ప పోర్టుని ఇండియా వదులుకోదు అంటే ట్రంప్ విధించిన ఆంక్షల్ని తూచా అని పక్కన పడేసి కూడా చాబహార్ పోర్ట్ అయితే అవసరమైతే $1 బిలియన్ ఖర్చు పెట్టైనా ఆంక్షలకు లాస్ అయినా దాన్ని డెవలప్ చేసుకుంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ విషయాన్ని రియలైజ్ అవుతే బాగుంటుంది. రియలైజ్ అయ్యేటట్టు భారతదేశం కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేసే అవకాశం ఉందని మనం ఇక్కడ చెప్పవచ్చు.